హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. యూపీఎస్సి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఇటు సిఎస్సి కావచ్చు, ఇటు ఐఎఫ్ఓఎస్ కావచ్చు, క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ మెయిన్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ క్వాలిఫై అవని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం టైం ఇవ్వండి. కొంచెం బాధేస్తుంది, కొంచెం సేపు గ్యాప్ ఇవ్వాలి అనిపిస్తుంది. కెరీర్ని, ఈ యూపీఎస్సి కెరీర్ని ఇక్కడికి ఎండ్ చేద్దాము అనిపించే ఆలోచనలు ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేసి కొంచెం గ్యాప్ ఇవ్వండి మైండ్కి. కొంచెం తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ మిస్టేక్స్ చేశాము, సో ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని మళ్ళీ మనం మంచిగా రాద్దాం. సో ఇవాళ మన వీడియోలో మనం జూలై 1వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ జాతీయ వైద్యుల దినోత్సవం. భారతరత్న పురస్కార గ్రహీత అయినటువంటి డాక్టర్ బిసి రాయ్ స్మారకార్థం ప్రతి సంవత్సరం మనం జూలై 1వ తేదీని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటాం. 1991 నుంచి కూడా దీన్ని నిర్వహిస్తుంటూ ఉన్నామన్నమాట. అంతేకాదు డాక్టర్ బిసి రాయ్ జాతీయ పురస్కారం అన్నటువంటిది కూడా మన దేశంలో వైద్యులకు అందిస్తారు. మరి ఇక్కడ నార్మల్గా ఏంటి అంటే వైద్యులు నైతిక విలువల్ని కలిగి ఉండాలి. తెలివితేటలు, అలాగే విజ్ఞానం, నైపుణ్యాలు ఎంత ఉన్నా నైతిక విలువలు లేకపోతే, అది ఒక్క డాక్టర్లకనే కాదండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత విజ్ఞానం ఉన్నా కూడా నైతిక విలువలు అన్నటువంటివి లేకపోతే వాళ్ళు జీవితంలో ఎదగలేరు. మరి ఇక్కడ మనం గమనించాలి, ప్రతి వైద్యుడికి కూడా ప్రతిభా పాఠవాలు ఉంటాయి. అలాగే భావ వ్యక్తీకరణ చేసే నైపుణ్యాలు ఉండాలి. ప్రస్తుతం వైద్యులు రోగుల మధ్య సంబంధాలు దిగజారిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో భావ వ్యక్తీకరణ అన్నటువంటిది ఉండాలి. వైద్యుల్ని పేషెంట్స్ నమ్మేలాగా ఉండాలి. మనం చూస్తే 2019లో జాతీయ వైద్య సంఘం అన్నటువంటిది నైతిక అంశాలని కూడా మనకి వైద్య విద్యా పాఠ్య ప్రణాళికలో చేర్చారనమాట. మరి ఇప్పుడు మనం చూస్తే డాక్టర్ బిసి రాయ్ అన్నాం, బిధాన్ చంద్ర రాయ్. ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి, వైద్యుడు కూడా. అంతేకాదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావచ్చు, వీటిని సెటప్ చేయటంలో ఈయన యొక్క పాత్ర చాలా ఉంది. అంతేకాదు ఇందాక చెప్పుకున్నాం కదా, డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ అవార్డు అని హయ్యెస్ట్ డాక్టర్ అవార్డు ఏంటి ఇండియాలో అంటే ఇదే అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొత్త న్యాయ నేర చట్టాలన్నటువంటివి అందుబాటులోకి వచ్చాయి ఇవాల్టి నుంచి. జూలై 1వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఐపీసీ కావచ్చు, సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అన్నటువంటిది కావచ్చు, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్నటువంటిది కావచ్చు, వీటి స్థానంలో కొత్త చట్టాలు వచ్చాయి. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వచ్చిందేంటి, భారతీయ న్యాయ సంహిత అన్నటువంటిది. సిఆర్పిసి స్థానంలో వచ్చిందేంటి, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అన్నటువంటిది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వచ్చినటువంటిది ఏంటి, భారతీయ సాక్ష్య సంహిత అన్నటువంటిది. ఇవి 3 కూడా అందుబాటులోకి వచ్చాయి. మరి దీని ప్రకారం భారతీయ న్యాయ సంహితలో ఇప్పుడైతే 358 సెక్షన్లు ఉన్నాయి. ఇందులోకి వచ్చేసరికి మొత్తం ఐపీసీలో 511 ఉంటే ఇప్పుడు దీంట్లో 358 ఉన్నాయి. అందులో కొత్తగా 20 నేరాలని చేర్చారు. అందులో మనం చూస్తే 20 నేరాలను ఇప్పుడు కొత్తగా చేర్చారనమాట. దాదాపు 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు, కొన్నిట్లో జరిమానాను పెంచారు, కొన్నిట్లో నేరాలకి తప్పనిసరిగా న్యాయ శిక్షను విధించడం జరిగింది. కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్షలు అనేటటువంటివి. అంతేకాదు భిక్షాటన, మానవ అక్రమ రవాణాని కూడా కఠిన నేరంగా భారతీయ న్యాయ సంహితలో పేర్కొన్నారు. అలాగే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు సిఆర్పిసిలో 484 సెక్షన్లు ఉంటే ఇప్పుడు దీంట్లో 531 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. మరి ఇందులోకి వచ్చేసరికి ఘోరమైన నేరాలకి పాల్పడిన వాళ్ళ చేతులకు బేడీలు వేసే నిబంధనలను చేర్చడం, 35 నేరాల్లో దాదాపు సత్వర న్యాయం అందించడానికి కొంత సమయాన్ని నిర్దేశించటం, 9 కొత్త సెక్షన్లని, సబ్ సెక్షన్లని తీసుకురావటం, 14 సెక్షన్లను తీసేయటం, ఇలా వివిధ రకాల చేంజెస్ చేశారనమాట. అలాగే భారతీయ సాక్ష్య అధినియం లేదా భారతీయ సాక్ష్య సంహిత అంటాము. మరి ఇందులోకి వచ్చేసరికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తీసుకొచ్చారు. ఇందులో మొత్తం 170 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. మరి ఇందులోకి వచ్చేసరికి 24 నిబంధనల్ని పూర్తిగా మార్చారు. 6 సెక్షన్లను తొలగించారు, 2 కొత్త సెక్షన్లను తీసుకొచ్చి బ్రిటిష్ కాలం నాటి పదాలని తీసేసి ఇందులో భాషని కూడా ఆధునికీకరించారనమాట. అలా ఇవాల్టి నుంచి ఈ 3 చట్టాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.
ఇందులో స్పెషల్గా 0 ఎఫ్ఐఆర్ అని చెప్పేసి, అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి ఈ ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో వాటిని కూడా పరిగణించటం, ఇలాంటి చాలా మార్పులను ఇందులో తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది ఈయన బాధ్యతలు చేపడుతూ ఉన్నారు. మరి నేవీ చీఫ్ అడ్మిరల్ అయినటువంటి దినేష్ త్రిపాఠి ఆయన స్థానంలో ఇప్పుడు ఉపేంద్ర ద్వివేది రాబోతున్నారు. మరి ఈయన ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మనం చూస్తే జమ్మూ రీజియన్లోకి వచ్చేసరికి ఈ మధ్య ఏమవుతోంది, ఈ దాడులు అన్నటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి, ఉగ్రదాడులు. మరి అలాంటిది ఒకటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర నార్థన్ LACలోకి వచ్చేసరికి అక్కడ చైనా నుంచి మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు నేవీ చీఫ్ అడ్మిరల్ అయినటువంటి దినేష్ త్రిపాఠి భారత ఆర్మీకి 30వ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ చూడండి. జూలై 1ని మనం ప్రతి సంవత్సరం GST డేగా జరుపుకుంటాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డే అంటాం. మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉండేవో వాటి స్థానంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేసి తీసుకొచ్చినటువంటిదే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లేదా వస్తు సేవల పన్ను అన్నటువంటిది. మరి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఈ GSTని తీసుకొచ్చారు అన్నటువంటిది చెప్పండి. ఈ చట్టాన్ని 2016లో తీసుకొచ్చారు, కానీ అమలేమో 2017 జూలై 1 నుంచి జరిగింది. అందుకే జూలై 1వ తేదీని మనం GST డేగా జరుపుకుంటాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనకి నగరాల్లోనూ అలాగే పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఇప్పుడు ఫ్లైఓవర్లు లేదంటే బైపాస్ రోడ్లు కట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. మరి రైళ్ల రాకపోకలకి సంబంధించి ట్రాఫిక్ వల్ల కూడా ఇబ్బందులనే ఉంటాయి. కాబట్టి దాన్ని నివారించడానికి రైల్వే శాఖ ఏం చేస్తోంది, బైపాస్ లైన్లని, రైల్ వంతెనలని ఇలాంటివి నిర్మిస్తోంది. కానీ దాంట్లో ఏమవుతుంది అంటే భూమిని సేకరించడం కష్టంగా ఉంది. కొన్ని చోట్ల భూమి సేకరిద్దామన్నా భూమి అందుబాటులో ఉండదు. చుట్టూ నివాస ప్రాంతాలు, భవనాలు ఇలాంటివి ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో అండర్ రైల్ అన్నటువంటి వంతెనల్ని నిర్మిస్తోంది. అంటే నేలపై నుంచి ఒక రైలు వెళ్తే ఆ రైలు కింద నుంచి ఇంకొక రైలు వెళ్తుంది. అంటే ఏంటి, నేలపైన ఉండేటటువంటి పట్టాల కింద భూగర్భంలో ఇంకొక రైలు మార్గాన్ని కొత్తగా నిర్మిస్తారనమాట. దానివల్ల ఏమవుతుంది, ఒకటి ట్రాఫిక్ అన్నటువంటిది క్లియర్ చేయటానికి ఇబ్బంది ఉండదు. అలాగే ఒక రైలుని ఆపటానికి ఇంకొక రైలుని మళ్ళీ వేచి ఉంచాల్సినటువంటి అవసరం అన్నటువంటిది కూడా రాదు. మరి ఈ సొరంగ మార్గం ఇప్పుడు కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో 340 మీటర్ల మేర ప్రయాణించేలాగా నిర్మించబోతున్నారు. రాబోయే 3 నుంచి 4 నెలల్లో ఈ సొరంగ మార్గం అన్నటువంటిది పూర్తవుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 3వసారి మళ్ళీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ నిర్వహించినటువంటి తొలి మన్ కీ బాత్ ఇది. ఈ మన్ కీ బాత్లో మొక్కలు నాటాలి అన్నట్టుగా ఈయన పిలుపునివ్వటం జరిగింది. అంతేకాదు అమ్మకు గుర్తుగా మొక్కలు నాటండి అన్నట్టుగా చెప్పారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాకి సంబంధించినటువంటి అరకు కాఫీ అన్నటువంటిది అద్భుతంగా ఉంది, ఆ రుచిని ఆస్వాదించండి అన్నట్టుగా దేశ ప్రజలందరికీ కూడా పిలుపునివ్వటం జరిగింది. అలాగే కేరళలో అట్టప్పడి అన్నటువంటి ప్రాంతం ఉంది. అక్కడ గిరిజన మహిళలు చేత్తో తయారు చేసేటటువంటి కార్తుంబి అన్నటువంటి గొడుగుల ప్రస్తావన కూడా ఈయన ఇక్కడ చేశారనమాట. ఆ గొడుగులు మారుమూల ప్రాంతం నుంచి చాలా పెద్ద పెద్ద సంస్థలకు చేరుతున్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పండగ అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటి అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పింఛన్లని పెంపు చేశారు. 3,000 నుంచి కొంతమందికి 6,000కి, కొంతమందికి 4,000కి ఇలాగ పెంచారనమాట. మరి ఈ నేపథ్యంలో ముందు పోయిన నెలలకి సంబంధించి ఇవ్వనటువంటి 3,000 రూపాయలని, ఇప్పుడున్న 4,000ని కలిపి మొత్తం 7,000 రూపాయల చొప్పున పింఛన్ని అందజేయబోతున్నారు. దానికి సంబంధించే ఈ ఆర్టికల్ అన్నమాట. మొత్తం ఏపీ రాష్ట్రంలోని 65.18 లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పుడు 4,408 కోట్ల రూపాయలని పింఛన్ల రూపంలో అందిస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ తెలంగాణలోని 2 థర్మల్ విద్యుత్ కేంద్రాల గురించి మాట్లాడుతున్నారు. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి మణుగూరులో ఉన్నటువంటి భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ గురించి, రెండవది వచ్చేసరికి పాల్వంచలో ఉన్నటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించి. ఈ పవర్ స్టేషన్స్లోకి వచ్చేసరికి ఏమైంది అంటే ఇటు భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో 270 మెగావాట్ల సామర్థ్యం ఉండేటటువంటి మొత్తం 4 యూనిట్లు ఉన్నాయన్నమాట. అందులో మొదటి దశ యూనిట్లోకి వచ్చేసరికి పిడుగుపాటు పట్టడం వల్ల ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అనేది ఆగిపోయింది.
అలాగే ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో ఇందులో బాయిలర్ ట్యూబ్ అన్నటువంటిది లీక్ అవ్వడంతో ఇక్కడ 800 మెగావాట్ల ఉత్పత్తి అన్నటువంటిది ఆగిపోయింది. అది కాకుండా వార్షిక మరమ్మతులు చేయాలి అన్నట్టుగా ఈ ఏదైతే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉందో ఇందులో ఒక 5వ దశని ఆపేస్తే దానివల్ల మళ్ళీ 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ఆగిపోయింది. దాంతో మొత్తం 1320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇప్పుడు తెలంగాణలో ఆటంకం అన్నటువంటిది ఏర్పడింది. దానికి సంబంధించే ఈ ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారత సైన్యం చేతికి మొదటిసారిగా మన దేశీయ పరిజ్ఞానంతో అంటే మన టెక్నాలజీతో రూపొందించినటువంటి చిప్ ఆధారిత 4G మొబైల్ బేస్ స్టేషన్ అన్నటువంటి చేరింది. బెంగళూరుకి సంబంధించినటువంటి సంస్థ అయిన సిగ్నల్ ట్రాన్ అన్నటువంటిది ఈ 4G బేస్ స్టేషన్ని భారత సైన్యానికి అప్పగించిందనమాట. ఇందులో ఫ్యాబ్లెస్ సెమీ కండక్టర్ సిగ్నల్ చిప్ని వాడారు. ఈ బేస్ స్టేషన్ 2029 కల్లా మొత్తం మార్కెట్ విలువ $24 బిలియన్ చేరుతుంది దీనిది అన్నట్టుగా అంచనా అన్నమాట. నెక్స్ట్ చూడండి. ఇంటర్నెట్, సమాచార ప్రసార సాంకేతికతలు సామాజిక అలాగే ఆర్థిక పురోగతికి చాలా కీలకం అన్నట్టుగా ప్రపంచ ప్రజలకు తెలియచేయటానికి అలాగే డిజిటల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ టెలికమ్యూనికేషన్ సమాచార సంఘ దినోత్సవం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మే 17వ తేదీన. అయితే ఈ సంవత్సరం 2024 గాను థీమ్ లేదా ఇతివృత్తం ఏంటి అంటే డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఈ సంవత్సరం థీమ్ అనమాట. నెక్స్ట్ చూడండి. 4 ఏళ్లకు ఒకసారి జరిగే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ల ప్రామాణీకరణ మహాసభ లేదా వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అంటాం. దీనిని ఈ సంవత్సరం అక్టోబర్ 15 నుంచి 24 తేదీల్లో ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే ఢిల్లీలో. దీన్ని అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ అన్నటువంటిది నిర్వహిస్తుంది. దీని ప్రకారం ఏంటి, ప్రపంచ దేశాలకి రేడియో స్పెక్ట్రంలను పంపిణీ చేయటం, ఉపగ్రహ కక్షల్ని కేటాయించటం, ప్రపంచవ్యాప్తంగా ప్రమాణాలు ఎలా ఉండాలని నిర్దేశించటం, అలాగే వర్తమాన దేశాల్లో టెలికమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటు, ఇలాంటి బాధ్యతలన్నింటినీ కూడా ఈ అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ అన్నటువంటి చూసుకుంటుంది. గ్రామాలకి హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్స్ని అందించి డిజిటల్ విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధాని ఏ రోజున డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటే 2015 జూలై 1వ తేదీకి. నెక్స్ట్ చూడండి. సైబర్ మోసాల వల్ల 2023లో భారత్లో వినియోగదారులు ఎంత మొత్తాన్ని పోగొట్టుకుంటున్నారన్నట్టుగా జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక చెప్తోంది. 7,489 కోట్లు పోగొట్టుకున్నారు 2023లో ఈ సైబర్ మోసాల వల్ల అన్నట్టుగా ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్తోంది. నెక్స్ట్ చూడండి. విక్రమ్ మిస్త్రీ మన విదేశీ వ్యవహారాల శాఖకి కొత్త కార్యదర్శిగా నియమితులైనటువంటి వ్యక్తి. ఈయన జాతీయ భద్రతా ఉప సలహాదారుడిగా కూడా ఉన్నారు. నెక్స్ట్ చూడండి. కామన్వెల్త్ కథానికల పోటీలో ముంబైకి సంబంధించినటువంటి సంజనా ఠాకూర్ ఈమె మొదటి బహుమతి గెలుచుకోవటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీలో 7,359 మంది పాల్గొన్నారు. నెక్స్ట్ చూడండి. వాణిజ్య బ్యాంకుల యొక్క మొండి బకాయిలు లేదా స్థూల నిరర్ధక ఆస్తులు ఎన్పిఏ అని పిలుస్తూ ఉంటాం. ఈ జిఎన్పిఏ, గ్రాస్ ఎన్పిఏ అన్నటువంటివి 12 ఏళ్ల తక్కువకి పడిపోయాయి. 2.8% ఇవి పరిమితమయ్యాయి అన్నట్టుగా రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రిపోర్ట్ అన్నటువంటి చెప్పింది. ఆర్థిక స్థిరత్వ నివేదిక అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి. మార్చి 2024 చివరి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పులు 171.78 లక్షల కోట్లు ఇంతకు పెరిగాయన్నట్టుగా ప్రభుత్వ అప్పుల నిర్వహణ త్రైమాసిక నివేదిక అన్నటువంటి చెప్పిందనమాట. మనం చూస్తే డిసెంబర్తో పోలిస్తే ఇవి 3.4% ఎక్కువ. అప్పుడు 166.14 లక్షల కోట్లయితే ఇప్పుడు 171.78 లక్షల కోట్లు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.